ఏళ్లు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా నాగరికనంలోని గాంధీ పార్కులో కళ్లకు గంతలు కట్టుకుని పీఓఏలు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించుకోగా ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. సీఎం హామీ మేరకు వేతనాలను పెంచడంతో పాటు 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని పీఓఏలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓలు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకున్నది. ఐకేపీ వీఓలు చేస్తున్నటువంటి సమ్మె సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం అత్యంత హేయమైనటువంటి చర్య. ఈరోజు ఐకేపీ వీఓలు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఇవి కోట్ల బడ్జెట్తో అమలు చేయాల్సినటువంటి డిమాండ్స్ కావు. నామినల్ ఖర్చులతో ఈ ఐకేపీ వీఓలు పెట్టినటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేటువంటిది సరైంది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి, సంబంధిత మంత్రులు స్పందించాలి. ఐకేపీ వీఓలు పెట్టినటువంటి డిమాండ్స్ ను పరిష్కారం చేసి వెంటనే ఈ సమ్మెను విరమింపజేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐకేపీ వీఓలు కోరుతున్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లలో ఒకటి, తెరుపు ఉద్యోగులుగా గుర్తించాలని. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓలు చేపట్టినటువంటి